నిన్న నరేంద్ర మోడీ గారిని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకుని వచ్చి దాదాపు 100 కోట్ల రూపాయల ఖర్చుతో 100 కోట్ల పైగే ఒక పెద్ద భారీ ఈవెంట్ ని కండక్ట్ చేశారు. జీఎస్టీకి సంబంధించి జీఎస్టీ ఇప్పుడు కొంత తగ్గించారు. అంటే ఎలా ఉందంటే ఇప్పుడు దాకా 55 లక్షల కోట్ల రూపాయలు జీఎస్టీ మీద దేశవ్యాప్తంగా వసూలు చేస్తే ఇప్పుడు ఓవరాల్ గా ఒక 2.5 లక్షల కోట్లు ఎంత తగ్గించినట్టున్నారు. ఏది 55 లక్షల కోట్లు ఆల్రెడీ ఇప్పటి వరకు బాదారు. ఇప్పుడు ఒక 2.5 లక్షల కోట్లు తగ్గింది అనమాట. ఇంకా బాధే 55 లక్షల కోట్లలో ఓ 2.5 లక్షల కోట్లు తగ్గింది. అంటే మిగిలిన బాధుడైతే కామనే జీఎస్టీకి సంబంధించి. సో దాంతో ఇప్పుడు మీకు ఎట్లా అంటే కామెడీ తెలుసు కదా, చంద్రబాబు నాయుడు గారు 40 పైసలు విద్యుత్ ఛార్జీలు పెంచి 13 పైసలు తగ్గించినట్టుగా. అంటే సపోజ్ 400 రూపాయలు అక్కడ పెరిగింది, 130 రూపాయలు తగ్గిస్తారు అంటే ఇంకా 250 రూపాయలు మళ్ళీ బాగుతానే ఉంటారు ఇప్పుడు. సో ఇలా ఉంటుంది అనమాట. ఇది కూడా సేమ్. దానికి సంబంధించి నిన్న ఒక మీటింగ్, దీంట్లో ఒకరినొకరు పొగుడుకోవటం. చంద్రబాబు నాయుడు గారు నువ్వు చాలా తోపని నరేంద్ర మోడీ గారు అంటావు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నరేంద్ర మోడీ గారిని కాదండి నేను తోపు కాదు, మీరు తురుము. తర్వాత నారా లోకేష్ మీరు తురుములో తురుమండి అని చెప్పి మోడీ గారిని పోగొట్టాం. ఇదే నన్ను జరిగింది. ఏంటంటే ఒకరినొకరు పొగుడుకునేటటువంటి కార్యక్రమం, మధ్యలో పవన్ కళ్యాణ్ని బకరా చేసినటువంటి పరిస్థితి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారు పిలిచి లోకేష్కి పుస్తకం ఇచ్చి లోకేష్కి బుక్ ప్రజెంటేషన్ అవి కూడా రాస్తారు. దీంట్లో చూడండి అన్ని మీ పేపర్ క్లిప్పింగ్లు కనపడతాయి. ముందైతే హెడ్డింగ్లు చూస్తే చాలా ఎంత విచిత్రంగా ఉంటాయి. చంద్రబాబు నేతృత్వంలో సరికొత్త శక్తిగా ఏపీ అదే 99 పైసలకు భూములు అమ్మేయటం, 100 రూపాయలకు మెడికల్ కాలేజీలు అమ్మేయటం, సరికొత్త శక్తిగా ఎదుగుతుంది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో. వీళ్ళు చెప్పినటువంటి దాని ప్రకారం రోడ్లను ప్రైవేట్ పరం చేయటం, రిషికొండను ప్రైవేట్ పరం చేసి ఆ కొండ మీద ఇంకో 9 ఎకరాలు మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయటం. సో టూరిజం 22 టూరిజం హోటల్ ప్రైవేటీకరణ చేయటం, ఫైబర్ నెట్ ప్రైవేటీకరణ చేయటం, ఏదైతే ఇప్పటికే 16 నెలల్లో 2,10,000 కోట్లు అప్పు చేయటం. సరికొత్త శక్తిగా ఏపీ అంటే ఇదే కదా. అంతమంది ఇట్లాంటి శక్తి లేదు కదా. ఇలా అమ్మటాలు లేదంటే ఇలా దోచేయటాలు ఇది ఎప్పుడు లేదు కదా. డబుల్ ఇంజిన్ సర్కార్తో రాష్ట్రానికి 2 లాభం. సార్ ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు, త్రిబుల్ ఇంజిన్ సర్కారు. 1 కల్తీ మద్యం, 2 భూములను ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయటం ఏది 99 పైసలకి, 3 ఏదైతే మెడికల్ కాలేజీల నుంచి పోర్టుల నుంచి అన్ని ప్రైవేటీకరణ చేయటం. 3 ఇంజన్లు. 1 పూర్తిగా కల్తీ, 2 అమ్మేయటం, 3 ప్రైవేటీకరణ చేయటం. ఈ త్రిబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పండి. ఈ త్రిబుల్ ఇంజన్ సర్కార్తో రాష్ట్రం 2 లాభం కాదు, రాష్ట్రం అంతా వెనక్కి వెళ్ళిపోతుంది. 98,000 ఈవెంట్లు నిర్వహించారంట. జీఎస్టీ సంస్కరణలో బచత్ ఉత్సవ్ నేడు భరోసా ఉత్సవ్గా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా 98,000 ఈవెంట్లు నిర్వహించారంట. అదే ఇప్పటి వరకు 65 కోట్లు ఎంత ఖర్చు అయినట్టుంది ఈవెంట్లకి. మొన్న ఏదో రిలీజ్ చేసినట్టున్నారు కదా. డబ్బులు ప్రజలకి అదే డబ్బులను ఉపయోగిస్తే నిన్న మీటింగ్లు పెట్టే డబ్బులు లేదంటే ఇంత ఖర్చు పెట్టి ఇప్పటికి నరేంద్ర మోడీ గారు 4 సార్లు వచ్చారు. వచ్చినప్పుడల్లా 100 కోట్ల రూపాయల ఖర్చు. ఈ 100 కోట్ల రూపాయల ఆ ఖర్చు పెట్టే బదులు దాన్ని ఏదో సింపుల్ గా 5 కోట్లలోనో 10 కోట్లలోనో కానీ చేసి మిగిలిన డబ్బులు వేరే వాటికి ఉపయోగించుకోవచ్చు కదా. కూటమి ప్రభుత్వం 15 ఏళ్లు కొనసాగాలి. తనకిచ్చిన శాఖలను సమర్థంగా నిర్వహిస్తున్న లోకేష్. నాకు తెలిసి లోకేష్ కి పట్టాభిషేకం చేయడానికి రెడీ అయినట్టున్నాను. నేను చూస్తే లోకేష్ దగ్గరకు పిలిచి పుస్తకం ఇచ్చిన మోడీ నిన్నల్లా మొత్తం లోకేష్ హైలైట్ కోరినవన్నీ తీరుస్తున్నారు. లోకేష్ అవటం డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ కాదు మీది, సుమో విస్కీ షార్ట్ విస్కీ సర్కార్. మోడీ ఓ కర్మయోగి, 15 ఏళ్లు కూటమి స్థిరమైన పాలన అందించాలి. బాబు మీ హిందీ బేష్. సో మోడీ ఎక్స్లో బీహార్ విజయావకాశాలపై మంచి హిందీలో ప్రసంగం ద్వారా ఎన్డీఏ కార్యకర్తల హృదయాలు చంద్రబాబు గెలుచుకున్నారని లోకేష్ కూడా మోడీ అభినందనలు. ఇది లోకేష్ ని చంద్రబాబు నాయుడు గారిని మోడీ గారు అభినందించారు, మోడీ గారిని ఇలా అభినందించారు. ఒకరినొకరిని అభినందించుకోవడానికి ఎంత దూరం వచ్చారు. రాష్ట్రానికి వనగారింది ఏమీ లేదు. ఒకటైతే స్పష్టం, ఏ నోటితో అయితే తిట్టుకున్నారో ఆ నోటితోనే మళ్ళీ పొగుడుకుంటే ఇంకా వీళ్ళేంటనేది ఇక్కడ మీకు అర్థమైపోతుంది. నరేంద్ర మోడీ గారిని టెర్రరిస్ట్ అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నరేంద్ర మోడీ అంత గొప్పవాళ్ళు లేడు అంటున్నాడు. చంద్రబాబు నాయుడు నువ్వు నీ కొడుకు వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందని ఇదే మోడీ గారు అన్నారు. ఇది సన్ రైజ్ స్టేట్ కాదు, సన్ ఎస్ఓఎన్ సన్, ఎస్యుఎన్ సన్ కాదు. లోకేష్ వల్ల రాష్ట్రం అంతా నాశనం అయిపోయిందని ఇదే మోడీ గారు అన్నారు. ఇప్పుడు లోకేష్ దగ్గర పిలుచుకొని ఏదైతే పొగుడుకుంటున్నారు. సో దీన్ని బట్టి మీకేమర్థమైంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు ఎలా ఉన్నాయి? నరేంద్ర మోడీ గారైనా ఇలా ఎవరికి వాళ్ళు
ఏ విధమైనటువంటి అవసరాల కోసం ఎలా ప్రవర్తిస్తారు అనేది ఇక్కడ మరొకసారి స్పష్టమైంది. కాకపోతే లోకేష్కి అయితే పట్టాభిషేకం చేయడానికి రెడీగా ఉన్నారు అనేది అయితే క్లియర్ గా కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నారా లోకేష్ ఇప్పుడు ఈ టర్మ్ లోనే ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు అనేది స్పష్టంగా వీళ్ళకి సంబంధించినటువంటిది చూస్తే అర్థమవుతా ఉంది. దానికి పవన్ కళ్యాణ్ మద్దతు తెలిపాడు అనేది కూడా క్లియర్. పవన్ కళ్యాణ్ వాళ్ళకే ఉంది, దేవాంశ్ పిలిస్తేనే వెళ్తాడు కదా, దేవాంశ్కైనా మద్దతు తెలుపుతాడు అవసరమైతే. 15 ఏళ్లే ఉంది జీవితాంతం తెలుగుదేశం దగ్గర ఉండటమే పవన్ కళ్యాణ్కి సంబంధించి కదా. తెలుగుదేశం వాళ్ళు ఏదైతే జనసేనలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం నేతల్ని చంపేస్తుంటే కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు స్పందించట్లా. మళ్ళీ సుగాలి ప్రీతి గారి తల్లికి న్యాయం చేస్తా అన్నాడు. నిన్న కనీసం ఆమె దగ్గరకు రానికుండా అవసరం చేశారు. ఇది చాలా మంచి ప్రభుత్వం అంటే ఇదే కదా.